మాయ విరాట్‌కి ఇష్టమైన కలర్ శారీ కట్టుకొని అలా వాళ్ళ గదిలో అయితే మేకప్ అవుతూ ఉంటుంది. అలా మాయ అయితే మిర్రర్ ముందు నిలబడి మేకప్ అవుతూ ఉంటే ఇంతలో విరాట్ అక్కడకు వచ్చి, "నాకు తెలుసు చంద్ర, నువ్వు నన్ను ఇంప్రెస్ చేయడానికి నాకు ఇష్టమైన కలర్ శారీ కట్టుకున్నావని" అని చెప్పి విరాట్ అయితే వెనక నుండే మాయను వచ్చి కౌగిలించుకుంటాడు. ఇక విరాట్ అయితే చంద్ర అనుకొని మాయని గట్టిగా కౌగిలించుకొని, "చంద్ర ముద్దొచ్చేస్తున్నావని" చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ మాట వినగానే మాయ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి విరాట్ బావ నన్ను కౌగిలించుకున్నాడా అని చెప్పి అక్కడ ఉన్న మాయ అయితే చాలా సంతోషిస్తుంది. ఇక మాయ తానే మాయ అని నిజం చెప్పకుండా అలా బావ కౌగిలించుకోవటంతో తనైతే చాలా సంతోషంగా అక్కడే ఆ కౌగిలింతనైతే చాలా ఆస్వాదిస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న విరాట్ అయితే చంద్ర అనుకుని మాయని కౌగిలించుకొని సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో అది చూసి మాయ అయితే చాలా సంతోషిస్తుంది. ఇంతలో చంద్ర అయితే వాళ్ళ గదికి వస్తూ ఉంటుంది. ఇక చంద్ర వచ్చి వాళ్ళిద్దరిని అలా చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. దాంతో అక్కడ ఉన్న మాయ అయితే చంద్ర వచ్చినా సరే పట్టించుకోకుండా విరాట్ బావకి ఎలాంటి విషయం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. ఇక వెంటనే చంద్ర అయితే మాయ అంటూ చాలా గట్టిగా అరుస్తుంది. దాంతో అక్కడ ఉన్న విరాట్ అయితే ఒక్కసారిగా షాక్ అయి మాయని వదిలేస్తాడు. దాంతో మాయ అయితే విరాట్ వైపు తిరుగుతుంది. అది చూసి అక్కడ ఉన్న విరాట్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక చంద్ర మాత్రం మాయ ఏంటిది, అసలు నువ్వెందుకు నా గదిలోనికి వచ్చావు అని చెప్పి చంద్ర చాలా సీరియస్గా మాయతో అంటుంది. దాంతో విరాట్ అయితే పక్కన ఉన్న మాయను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, ఇంతవరకు ఇక్కడ ఉన్నది మాయనా, నేను చంద్ర అనుకున్నానే అని చెప్పి విరాట్ అయితే మాయ వైపు అలా చూస్తూ ఉంటాడు. ఇక చంద్ర అయితే మాయ, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, అసలు నీకు ఇక్కడ ఏం పని, నా గదిలోనికి నువ్వు ఎందుకు రావాలి అని చెప్పి చంద్ర అడుగుతూ ఉంటుంది. దాంతో మాయ ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇక ఇదంతా చూసి విరాట్ అయితే షాక్ అవుతాడు.